ఇక రాయలసీమ ఉద్యమ నేత ఎంవి రమణారెడ్డి 80వ జయంతి సందర్భంగా జరిగిన జయంతి వేడుకల కార్యక్రమంలో కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా డాక్టర్ ఎంవీఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఎంవీఆర్ ను ఆయన సేవలను గుర్తు చేశారు అవినాష్ రెడ్డి. ఎంవీఆర్ సాగునీటిపై ఎంతో అవగాహన కల్పించారన్నారు. సాగునీటి అంశంపై తాను పట్టు సాధించామంటే దానికి ఎంవీఆర్ నాకు కల్పించిన అవగాహన అని చెప్పారు. 11,000 క్యూసెక్కుల ఉన్న పోతిరెడ్డి పాడను దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో 44 క్యూసెక్కులకు సామర్థ్యం పెంచడంతోనే ఇప్పుడు శ్రీశైలం జలాశయంలో నీరు ఉంటే గండికోట నుంచి పెన్నా నదికి నీటిని వదులుకునే అవకాశం లభించిందని అన్నారు. ఇక్కడున్న ఆయన కుటుంబ సభ్యులకు డాక్టర్ ఎంవీఆర్ గారి అభిమానులకు మనస్ఫూర్తిగా ఆయన జన్మదిన శుభాకాంక్షలు మీ అందరికీ తెలియజేస్తా ఉన్నా. డాక్టర్ ఎంవీఆర్ గారి జన్మదిన శుభాకాంక్షలు. నిజంగా డాక్టర్ ఎంవీఆర్ గారు నాకు ఎంవీఆర్ గారితో దాదాపు 12 ఏళ్ల అనుబంధం ఉంది. నేను ఇంకా ఫస్ట్ టైం ఎంపీ కూడా కాకముందే ఎంవీఆర్ గారి దగ్గరికి అనేక సార్లు వచ్చిన ప్రతిసారి కూడా ఆయన దగ్గర నేను చాలా నేర్చుకున్నా. నాకు ముఖ్యంగా సాగునీటి రంగంలో నాకు మంచి పట్టు రావడానికి ప్రధానమైన కారణం ఎంవీఆర్ గారే. నాకు ఫస్ట్ టైం వచ్చినప్పుడు కొన్ని పుస్తకాలు ఇచ్చారు. రాయలసీమ కన్నీటి గాథలు పుస్తకం ఇచ్చారు. నేను ఆ పుస్తకం చదివిన తర్వాత మళ్ళా తన దగ్గరకు వచ్చా. పెద్ద ఆయన దగ్గరకు వచ్చి మళ్ళీ మాట్లాడినా. దాని గురించి నాకున్న డౌట్స్ కూడా క్లారిఫై చేసుకున్నా. ఇక్కడున్న ఆయన కుటుంబ సభ్యులకు డాక్టర్ ఎంవీఆర్ గారి అభిమానులకు మనస్ఫూర్తిగా ఆయన జన్మదిన శుభాకాంక్షలు మీ అందరికీ తెలియజేస్తా ఉన్నా. డాక్టర్ ఎంవీఆర్ గారి జన్మదిన శుభాకాంక్షలు. నిజంగా డాక్టర్ ఎంవీఆర్ గారు నాకు ఎంవీఆర్ గారితో దాదాపు 12 ఏళ్ల అనుబంధం ఉంది. నేను ఇంకా ఫస్ట్ టైం ఎంపీ కూడా కాకముందే ఎంవీఆర్ గారి దగ్గరికి అనేక సార్లు వచ్చిన ప్రతిసారి కూడా ఆయన దగ్గర నేను చాలా నేర్చుకున్నా. నాకు